ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఏమని అభిప్రాయపడింది? సమాచారం ఏంటి దీనికి సంబంధించి? తరంగిణి, తెలుగు రెండు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు దాదాపుగా తెరపడినట్టే అయింది. హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇస్తూ సమ్మె చట్ట విరుద్ధం, ఖచ్చితంగా కూడా వెంటనే కార్మికులంతా కూడా సమ్మెను ఆపివేసి విధుల్లో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటిషనర్ టీడీపీ నేత ఐఎల్ వెంకటరావు వేసిన పిటిషన్ పై కూడా సమ్మె నిలిపివేయాలని కూడా ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మధ్యాహ్నం తర్వాత విచారణ స్వీకరించినటువంటి హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి కూడా ఈ కేసు విచారణ తదుపరి 12కు వాయిదా వేసింది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 2 రాష్ట్రాల్లో ప్రజలు ఈ సమ్మర్ కావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. మరొక 2 రాష్ట్రాల సంబంధించి కూడా సమ్మె పైన కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మె చేయడం సరైంది కాదు, సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కార్మికులు ఇప్పటికిప్పుడు వెంటనే విధుల్లో హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో కూడా కేవలం జీతాల కోసం పిఆర్సీ 43% పిఆర్సీ పెంచాలంటూ కూడా ఈ జీతాల కోసం ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాంటి నోటీసులు లేకుండా కూడా ఒకసారి ఈ విధంగా సమ్మెకి దిగడం సరైంది కాదు అని చెప్పేసి కూడా చట్ట విరుద్ధం అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కూడా కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయని చూడాల్సి ఉంది. ప్రస్తుతం హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా మాకు తాము అందలేదని కూడా ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా 4 రోజులుగా ప్రభుత్వం ఇటు 2 రాష్ట్రాలు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కూడా గత 4 రోజులుగా చర్చలు జరుపుతున్నారు. మినిస్టర్లంతా రంగంలో దిగారు. ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రాష్ట్రాల్లో కూడా బస్సులని కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడ అరెస్టులు, ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మొత్తం మీద అంటే దాదాపు ప్రజలందరికీ ఉపశమనం కలిగినప్పుడు కానీ ఆర్టీసీ కార్మికులు దీనిపైన ఎవరు ఏ విధంగా స్పందిస్తారని మరి కాసేపట్లో తేలబోతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఆర్టీసీ సంఘాలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటికీ ఏదైనా కూడా ఐఎల్ వెంకటరావు వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆదేశాలు ఇస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అందరూ ఆర్టీసీ కార్మికులంతా కూడా చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్నారు. వెంటనే విధుల్లో హాజరు కావాలని కూడా హైకోర్టు కొద్దిసేపు ఆదేశాలు జారీ చేసింది. తరంగి.